మండల పార్టీ నాయకుడు అంబటి రాంబాబు ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు మాట్లాడటం, అసహ్యంగా మాట్లాడిన దానికి ప్రజల్లో వచ్చినటువంటి స్పందన, అతని ఇంటి మీద పోవటం కానీ, అతను దానికి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేయటం కానీ, ఆ పరిణామాలన్నీ అందరికీ తెలుసు ఏ పరిస్థితుల్లో జరిగినాయి అనేది. కానీ రాంబాబు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఈ సంఘటనలు కానీ, ఆ సంఘటనల అనంతరం అతనికి వచ్చిన పబ్లిసిటీ చూసుకొని విర్రవీగిపోతా ఉన్నాడు. కానీ ఇతను వేసే వేషాలకి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా యావగించుకుంటా ఉన్నారు ఇతన్ని. అంతకుముందు అంబటి రాంబాబు అనేవాడు జోకర్గా చూసేవాళ్ళు ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో ప్రజలు. ఇప్పుడు పెద్ద హీరోనని అతను అనుకుంటున్నాడు. ఓ పిచ్చుకొక్క మాదిరి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఏ రోజుకి ఆ రోజు కొత్త పంతులు దొక్కుతావు నేను వేషాలన్నీ. ప్రతిరోజు ఏదో ఒక అంశం కావాలి. నువ్వు చేసింది తప్పు, దాన్ని శిక్షగా అరెస్ట్ చేశారు, లోపల వచ్చావు బెయిల్ మీద. నువ్వు ప్రతిపక్ష పార్టీగా నాయకుడు ఇంకో సబ్జెక్ట్ మీద నువ్వు ప్రజలకు సంబంధించిన అంశాల మీద నువ్వు పోరాటం చేసే చెయ్యి. అంతేగాని ఈ రోడ్ల మీద పిచ్చికొక్కల వ్యవహారంలాగా రోజు ఈగోలేంటి? పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏం చేశాడు? ఆయనకేం సంబంధం? ఆయన కేంద్ర మంత్రి, గుంటూరు పార్లమెంట్ సభ్యులు, చాలా డిగ్నిఫైడ్గా అతని పని అతను చేసుకుంటున్నాడు. నిరంతరం నిధులు తీసుకొస్తా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అమలు చేయడానికి శాయశక్తిలో కృషి చేస్తూ ఉన్నాడు. ఎన్ఆర్ఐగా ఆయన రాజకీయాలు ప్రజాసేవ పట్ల ఒక పని చేయాలని ఒక సంకల్పంతో వచ్చి పనిచేస్తూ ఉన్నాడు. నీలాగా రాజకీయ వృత్తిగా ఒక పనికి మాలిన ఆలోచనగా పెట్టుకొని నీకులాగా స్వార్థపూరిత రాజకీయాలు ఇక్కడ ఎవరు చేయట్లా. వాళ్ళు ఎవరు కూడా నువ్వు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటే నీకేదో లబ్ధి పొందొచ్చు, జగన్ దృష్టిలో పడవచ్చు, చాలా ఎక్కువ ఆలోచించుకుంటా ఉన్నావు. కానీ నీ పార్టీ వాళ్ళే నిన్ను చీకొడుతున్నారు, నీకు తెలియదు. నవ్వుకుంటా ఉన్నారు నీ వేషాలకి. నువ్వు డ్రామాలకు పనికొస్తావు, నాటకాలకు పనికొస్తావు. అవి వేసుకో, రాజకీయాలు ఆపు. నీకు ఎక్కడ లేని పబ్లిసిటీ అయితే మాత్రం నీకు చాలా వచ్చింది. నువ్వేదో అనుకున్నావు గొప్పగా వచ్చిందని చెప్పి, కానీ చేదరించుకుంటున్నారు నిన్ను. నువ్వు ఎక్కువ చేయగాకు, మరీ రాజకీయంగా చేయి. ఇవాళ ఏఐ వచ్చిందని, చాట్ జీపీటీ ఉందని దానిలో పెట్టి ఏవో క్రియేట్ చేసి కేంద్ర మంత్రులను, ఎంపీలను నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే పిల్ల కొంకలు చేసే పని అయ్యి, పెద్దవాళ్ళు మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ చేసే పనులు కాదు. కాబట్టి నువ్వు అది కాదనేది అర్థమవుతోంది, నీ స్థాయి ఏంటి అనేది. నువ్వు మెచ్యూర్డ్ పాలిటిషియన్ అనేది అటువంటి పిచ్చి పనులు చేస్తారా? పెమ్మసాని చంద్రశేఖర్ గారి పట్ల నువ్వు చేసిన ఆ వీడియోలు దేనికి సంకేతం అంటే నువ్వు ఎదురు చూస్తా ఉన్నావు. మళ్ళా నిన్ను జైలుకి పంపాలి, నీ మీద కేసులు పెట్టాలి, నేనేదో వేధించాలి, తాపత్రయ పడతా ఉన్నావు, తపన పడతా ఉన్నావు. నువ్వు అంత హడావిడేం పడక్కల్లా. నువ్వు ఎంత జరగాలో అంత జరిగిద్ది. నీకు అన్ని రకాల నీకు శుద్ధులని జరుగుతాయి. కానీ జాగ్రత్తగా ఉండు. నేను హెచ్చరిస్తా ఉన్నా, జాగ్రత్తగా ఉండు.